పౌరాణికంగా చారిత్రకంగా ఆధునిక కాలంలో రవీంద్రనాథ్ ఠాగూర్ దీన్ని చాలా విస్తృతమైన ప్రచారం. ఇలా ఈ రక్షాబంధనాన్ని కట్టుకోవడం కూడా మనం చూస్తున్నాం సమాజంలో. ఇక్కడ ఉన్నటువంటి మీరందరినీ ఒకరికొకరు ఏమవుతారు, బ్రదర్స్ అండ్ సిస్టర్స్. ఇదిగా మనం ప్రేర్ చేస్తున్నాము. ఇండియా ఇస్ మై కంట్రీ, ఆల్ ఇండియన్స్ ఆర్ మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అంటున్నామా? అంటున్నాం, పాటిస్తున్నామా? ఎందుకని ఒక మాట అన్న తర్వాత దాన్ని కట్టుబడలేని మానసిక బలహీనతలో మనం ఉన్నామంటే మన సంస్కృతి సంస్కారం మనకి లేదు. చదువుకుంటున్నాం, చదువు ఏం కలిగిస్తుంది? సంస్కారం కలిగిస్తుంది. చదువుకున్నది కూడా మన సంస్కారం కలగలేదు అంటే ఆ చదువు నిరంతరం. మన సంయుక్తంగా వారు ఎత్తడం పదులుగా మంచి కూడా నలపాకం ఉండేనైనా అందు ఇంకోరగడు నువ్వులేక విసుటైనా భాస్కరా. భాస్కరుడు ఒక పెద్ద చెప్పాడు, మంచి లేత వంకాయ తీసుకొచ్చాం, మంచి నూనె కోసం తెగమంద వేసాం, చక్కగా ఉడికించాం, దాంట్లో ఉప్పు వేయలేదు. అప్పుడు రుచిగా ఉంటుందా? ఉప్పు లేకపోతే దానికి రుచి లేదు, దానికి వేరే రుచి. అలాగే చదువుకున్నాం, డిగ్రీలు వస్తున్నాయి, 99.95% వస్తుంది మనకి. డాక్టర్లు అవుతున్నాం, ఇంజనీర్లు అవుతున్నాం, లాయర్లు అవుతున్నాం, సమాజంలో ఉన్నతమైన పదవులు పొందుతున్నాం. నీతి లేదు. బెంగాల్లో తగ్గింది ఉన్నారు కాదు, చూసారు ఎప్పుడన్నా? ఇంతకంటే దారుణం ఇంకోటి ఉంటుందా? ఏం చేయాలి వాళ్ళు? మరి మనం కూడా పనులు చేస్తే మనం ఏమవుతాం? కాబట్టి ఇక్కడ ఉన్న సోదరి భావం, పాఠశాలలో మనం కలిసి చదువుకున్న ప్రతి విద్యార్థిని నా సోదరి, ప్రతి విద్యార్థి నా సోదరుడు. ఈ భావన లేకపోతే అలాగే ఉంటుంది, పశువులాగా ఉంటుంది, మనుషులాగా మనకి. దీన్ని నిర్మాణం చేయడం కోసం రక్షాబంధన ఉత్సవాన్ని మనం నేను నీకు రక్ష, నువ్వు నాకు రక్ష, మన ఇద్దరం దేశానికి రక్ష, మనకి కాదు దేశానికి రక్ష. ఈ దేశం మనకి, దీన్ని కాపాడుకోవాలి. ఎందుకంటే ఇక్కడ మన గాలి పీలుస్తున్నాం, ఇక్కడ తిరిగి తింటున్నాం, ఇక్కడ జీవిస్తున్నాం, ఇక్కడ ప్రజల పండుతున్నాం. ఈ దేశం పట్ల ప్రేమ లేకపోయినట్లయితే మన దేశ ద్రోహి అంటారు, విశ్వాసఘాతకుడు అంటారు. కాబట్టి మనం ఈ దేశాన్ని ప్రేమించాలి. 78వ స్వాతంత్ర దినోత్సవం నిన్న జరుపుకున్నాం. 78 ఏళ్ళు అయింది. ఓ 15 ఏళ్ళు తీసేస్తే దాదాపుగా 63 సంవత్సరాల దేశాన్ని ఒకే పార్టీ పరిపాలించింది. మళ్ళా తిరిగి బాగు చేయడానికి వీలు కాలంత నాశనం చేసింది. ఎందుకంటే దేశం మీద ప్రేమ లేదు, ప్రజల పట్ల గౌరవం లేదు, శాసనాల పట్ల గౌరవం లేదు. కేవలం డబ్బు సంపాదించుకోవడం, ఆయన రాజు పెట్టుకోవడం, ఇదే మంత్రంలోని పాలన. అదృష్టవశాత్తు గత 10 సంవత్సరాలుగా దేశం చరిత్ర మారుతుంది. ఇవాళ ప్రపంచం భారతదేశం అంటే తల ఎత్తుకు చూసే పరిస్థితి ఉంది. ఈ తరుణంలో మనం కూడా మన వ్యక్తిగతమైనటువంటి చిన్న బలహీనతలకు లోను కాకుండా దేశం పట్ల గౌరవంతో ఈ దేశాన్ని ప్రేమిస్తూ దేశానికి నేను ఏమిటంటాను, ఆ దేశం ఏమిచ్చింది కాదు, నేను దేశాన్ని చేయగలను, ఎంత చిన్న పనైనా ఏం చేయగలను. ఈ ఆలోచన మన మనసులో వెళ్ళాలి. ఆ రకంగా మనందరూ కూడా సమాజం మొత్తం ఇప్పుడు మనమే కాదు, ఈ సమాజంలో ఉన్న అందరూ కూడా ఒకరి పట్ల ఒకరికి అనురాగము, ప్రేమ, అభిమానము, ఆదరణ, ఆత్మీయత కలిగి ఉంది. మనందరం ఒకటి, మనందరం ఒకటే. ఉన్నటువంటి కాదు, ఎక్కువ వేరుగా ఉండదు, కానీ మన ఆత్మ ఉంటుంది. ఈ భావన మనం నలుగురిని ఇక్కడ రక్షాబంధనాన్ని మనం చేసుకున్నాం. దీన్ని కేవలం యాంత్రికంగా మెకానికల్గా చేస్తున్నాడు. మనసా మాట్లాడతారు, మన మనసు ఏదైతే చెప్తుందో
మాట్లాడాలి. ఏది మాట్లాడామో దాన్ని ఆచరించాలి. ఆచరణకి మనసుకి సంబంధం లేకపోతే మోసం అంటారు. అటువంటి మోసాన్ని చదువుకున్న వాళ్ళు చేస్తే చదువుకునేవాళ్ళు కాబట్టి ఎప్పటికప్పుడు గుర్తుపెట్టుకుంటూ ఉన్నాను. నేను విద్యార్థిని, నేను చదువుకుంటున్నాను, నాకు సంస్కారం ఉంది, నేను మనిషిలాగా బతుకుతాను, నేను ఈ సమాజానికి ఉపయోగపడే రీతిగా బతుకుతాను. కేవలం విద్య మాత్రమే కాదు, సంస్కారాలు కూడా. ఆ సంస్కారాలు అందించే పరంగా మన మహాత్ములు మనకు చక్కని మార్గం ఏర్పడింది. ఆ మార్గంలో మనం వ్యక్తిత్వం వేరే చేస్తారు. చాలా మంచివాడు. మీరందరూ కూడా ఈ రక్ష పెట్టుకునే మంత్రం ఉంది, మీరందరికీ రక్షలు ఇస్తారు. ఇచ్చిన తర్వాత పెట్టుకునేటప్పుడు నేను శ్లోకం చెప్తాను, నాతో పాటు పలుకుతూ ఒకరికొకరు రక్ష పెట్టుకున్నాం. అందరం కూడా ఈ దేశానికి రక్షగా ఉన్నామా? నేను ఉన్నాను అనేవాడు నుండి చేయొద్దండి. ఉన్నాను అనేవాడు బాగా చేయగలరండి. అంటే మనసులో ఏమో అదే వచ్చేసింది. అంతేనా? లేదు, మనసులో అదేం లేదు. ఎందుకంటే నేను మళ్ళీ కూడా చెప్తున్నాను, ఈ దేశం ఇవాళ చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఇంత దారుణమైనటువంటి విషయాలు మనం వింటున్నాం.